అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా రెడ్ వెల్వెట్ కేక్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వితౌట్ ఓవెన్ ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఈ వ్యాలంటైన్స్ డే రోజు మీకు ఇష్టమైన వాళ్ళకి ఇలా కేక్ చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే బట్టరు, విప్పింగ్ పౌడర్ ఏమీ యూజ్ చేయకుండా ఈ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ మెల్టెడ్ బటర్ని కూడా యూజ్ చేయాలి. ఈ బటర్ అనేది వేడిగా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. అలాగే 2 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు ఎగ్స్ వేసుకోవటం ఇష్టం ఉండకపోతే పావు కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. మనం షుగర్ పౌడర్లా కాకుండా షుగర్ తీసుకున్నాం కాబట్టి షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు విస్క్ చేసుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ని లాంగ్ హ్యాండ్ పెయిన్ వస్తుంది అనుకుంటే ఇదే ప్రాసెస్ని హ్యాపీగా మిక్సీలో పట్టేసుకోవచ్చు, ఏం కాదు, మంచిగా వస్తుంది. ఇలా ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో 1 కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలి. మనం 1/2 కప్పు షుగరు, బటర్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ మైదా తీసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర లిక్విడ్ రెడ్ ఫుడ్ కలర్ ఉంటే మొత్తం మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒకసారి మంచిగా స్ట్రైన్ చేసుకొని దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా స్పీడ్గా మిక్స్ చేసుకోకూడదు, నిదానంగా మిక్స్ చేసుకుంటేనే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి కేక్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇలా మొత్తం మంచిగా కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇందులో పావు కప్పు వరకు పాలు తీసుకొని కొంచెంగా యాడ్ చేసుకుంటూ సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. మనం రౌండ్గా మిక్స్ చేయకూడదు, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. పాలు అనేవి ఒకేసారి యాడ్ చేయకూడదు. మ్యాక్సిమం పావు కప్పు వరకు పాలు అనేది పడుతుంది, ఒక్కొక్కసారి మనకు లూజ్ అయిపోతుంది అనమాట. అందుకే చూసుకొని పావు కప్పు పాలని కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా మరీ మందంగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఇలా ఈ విధంగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ మౌల్డ్లో అయితే కేక్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మౌల్డ్ని తీసుకొని అది మొత్తం గీ అప్లై చేయాలన్నమాట. సైడ్స్ కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మైదా పిండిని కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా మొత్తం చేసేసుకోవాలన్నమాట. ఇలా మిగిలిపోయిన యాక్సెస్ పొడిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ మౌల్డ్లో వేసుకోవాలి. దీన్ని ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ని మనం ముందుగానే 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇలా కేక్ బేక్ అవుతుండగా మనం కేక్కి అప్లై చేసే క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 కప్ వరకు పాలు పోసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పంచదార కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని దీనిని ఒక 30 సెకండ్స్ వరకు బ్లెండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు బ్లెండ్ చేయకూడదు, జస్ట్ ఒక 30 సెకండ్స్ బ్లెండ్ చేస్తే చాలు. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని మళ్ళీ ఒక 30 సెకండ్స్ వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేస్తే తీసుకున్న దాంట్లో మనం 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి. దీనికి ఎటువంటి ఫ్లేవరు ఉండకూడదు, ఎటువంటి స్మెల్ ఉండకూడదు. అలాగే మనం యూజ్ చేసిన ఆయిల్ కూడా అయి ఉండకూడదు. ఫ్రెష్ ఆయిల్, ఎటువంటి స్మెల్ లేని ఆయిల్ తీసుకొని 1/2 కప్పు ఆయిల్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 4 టైమ్స్ అలా వేసి 30 సెకండ్స్ బ్లెండ్ చేస్తూ ఉంటే మనకి ఇలా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఆయిల్ మొత్తం ఒకేసారి వేయకుండా 4 టైమ్స్ ఇలా బ్లెండ్ చేసుకుంటే ఇలా వస్తుంది. దీన్ని ఒక 30 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు మన కేక్ కూడా చక్కగా బేక్ అయిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాం, మూత తీసి చూస్తే చాలా చక్కగా బేక్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం నైఫ్ పెట్టి. ఇలా చెక్ చేసి చూస్తే మన నైఫ్కి ఏమీ అంటకుండా వస్తే మనకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లు అనమాట. ఇలా బేక్ అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ కేక్ మౌల్డ్ని తీసి బయట పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేస్తే మనకి మంచిగా వస్తుందన్నమాట. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్స్ని ఒకసారి నైఫ్తో అడ్జస్ట్ చేసుకొని ఈజీగా డీమోల్డ్ చేసేసుకోవచ్చు.
మనం అసలు ఏం ట్యాప్ చేయాల్సిన కూడా అవసరం లేదు. ఇలా చేసేసిన తర్వాత గిన్నెని పైకనేస్తే ఈజీగా వచ్చేస్తుందనమాట. మీరు కావాలంటే కింద బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. నేను బటర్ పేపర్ ఏమి యూజ్ చేయలేదు. చూడండి అసలు కేక్ ఎంత బాగా బేక్ అయిపోయిందో, చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్‌గా ఉందనమాట. ఇలా బేక్ అయిపోయిన కేక్‌ని పైన కొంచెం తీసేయాలనమాట. ఇలా పైన మనకు ఉబ్బుగా వస్తుంది కదా! దాన్ని తీసేస్తే మనకి డెకరేట్ చేసుకునేటప్పుడు మంచిగా వస్తుంది. ఇలా తీసేసిన దాన్ని వేస్ట్ చేయకుండా మనం డెకరేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చనమాట. ఇలా చేసిన దాన్ని తీసేసి పీసెస్‌లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన ఈ కేక్‌ని నేను 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాను. మనం కేక్‌ని డివైడ్ చేయటానికి ఇలా థ్రెడ్ యూజ్ చేస్తే ఈవెన్‌గా, ఈక్వల్‌గా వస్తుందనమాట. ఇలా థ్రెడ్‌తో కట్ చేసుకున్న తర్వాత ఆ 2 పార్ట్స్‌ని విడివిడిగా పెట్టుకొని కొంచెం వేడిగా ఏమన్నా ఉంటే పూర్తిగా చల్లారనివ్వాలి. ఎందుకంటే మనం దీని మీద విప్పింగ్ క్రీమ్ ఏసిన తర్వాత అది కేక్ అనేది వేడిగా ఉంటే క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుందనమాట. ఇలా సెపరేట్‌గా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దేని మీద అయితే కేక్‌ని డెకరేట్ చేయాలనుకుంటున్నామో ఆ షీట్ తీసుకొని దాని మీద కొంచెం విప్పింగ్ క్రీమ్ పెట్టేసి ఒక కేక్ పీస్‌ని పెట్టేసుకోవాలి. ఇది షుగర్ సిరప్‌లో మనం కొంచెం రెడ్ ఫుడ్ కలర్‌ని కలిపి ఈ షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకుంటామనమాట. ఈ షుగర్ సిరప్‌ని కేక్ మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి. ఇలా షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ ఉంది కదా! ఆ క్రీమ్‌ని కూడా దీని మీద యాడ్ చేసి ఈవెన్‌గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ లావుగా అవసరం లేదు. కొంచెం హాఫ్ ఇంచ్ వరకు అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి కట్ చేసుకున్న సెకండ్ పార్ట్ ఉంది కదా! సెకండ్ పార్ట్ కేక్‌ని కూడా దాని మీద పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా! దాన్ని కూడా దాని మీద ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్‌ని కూడా వేసుకొని కేక్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. కేక్ పైనే కాదు కేక్ చుట్టూ కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ కేక్‌ని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా! వీటిని మనం కేక్ చుట్టూ ఇలా నిదానంగా అంటించుకోవాలనమాట. ఇలా కేక్ చుట్టూ డెకరేట్ చేసుకోవాలి. నేనైతే ఇలా డెకరేట్ చేస్తున్నాను. మనం మధ్యలో ఫైనల్‌గా ఇలా ఒక హార్ట్ సింబల్ ఏసేసి దాంట్లో మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ పెట్టేసి కేక్ డెకరేషన్ అయితే ఫినిష్ చేశాను. నేనైతే ఇలా సింపుల్‌గా డెకరేట్ చేశాను. మీకు ఇంకా ఏమన్నా ఐడియాస్ ఉంటే మీరు అలా డెకరేట్ చేసుకోవచ్చు. కేక్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ కేక్‌ని మీరు ఎవరు ప్రిపేర్ చేస్తే తినాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి ప్రిపేర్ చేసి ఇవ్వమని చెప్పండి. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.